హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. మంగళగిరి మొత్తం రాష్ట్రంలో వీఐపీ కాన్స్టిట్యున్సీగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నియోజకవర్గంగా ఉంది. నారా లోకేష్ గడిచిన ఎన్నికలు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ అక్కడ పోటీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ గడిచిన ఎన్నికల్లో నారా లోకేష్ పైన విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో మరో వెపన్ని బరిలో దించుతోంది. మరో వెపన్ని వెతికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రకరకాల సోషల్ ఈక్వేషన్స్ చూసిన తర్వాత ఆ వెపన్ మురుగుడు లావణ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. లావణ్య గారు నమస్తే. నమస్తే. ఎలా అనిపిస్తోంది టికెట్ వచ్చిందనే మాట ఫస్ట్ విన్నప్పుడు? సంతోషంగా ఉందండి. పొలిటికల్ ఫ్యామిలీ కదా మీరు? అవును. అమ్మ ఎమ్మెల్యే, అవును. మామగారు ఇప్పుడు ఎమ్మెల్సీ, ఇంతకుముందు ఎమ్మెల్యే. అవును. వీళ్ళంతా పొద్దాక లేచి ప్రజల్లోకి ఎక్కడో వెళ్తున్నప్పుడు ఫ్యామిలీని మిస్ అవుతున్నారే అనే ఫీలింగ్ ఎప్పుడు రాలే? చిన్నప్పుడు అయితే ఉండేది, కానీ అయితే నాకు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది వయసు పెరిగే కొద్దీ ఏదో ఒక టైంలో నేను కూడా అట్లా అంటే పొలిటికల్ గా కాకపోయినా కానీ ప్రజాసేవ చేయాలి అనేది నాకు గట్టిగా ఉండేది. సర్వీస్ చేయాలి అనేది గట్టిగా ఉండేది. అయితే నా దాకా అవకాశం వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ప్రజాసేవ చేయాలి అనేది గట్టిగా ఉంది. రెండు ఫ్యామిలీస్ లో ఉన్నారు కాబట్టి సర్వీస్ లో. సో మిస్ అవ్వడం లేదు చిన్నప్పుడు? అమ్మని మిస్ అవ్వడం చిన్నప్పుడు కొంచెం ఉండేదండి, కానీ అందరూ కూడా చాలా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. అప్పుడు పలానా వాళ్ళ అమ్మాయి అని కాదు అని కాకుండా కూడా ఇప్పుడు వాళ్ళు చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవి మాకు గుర్తు చేసి, మీ అమ్మ వల్ల ఇలా వచ్చింది మాకు, అమ్మ కృష్ణా వాటర్ అసలుకి పార్టీలకు అతీతంగా అపోజిషన్ లో ఉన్నా కానీ ఆ రోజుల్లో మంగళగిరిలో ఈ రోజు వాటర్ ప్రాబ్లం లేకుండా ఉన్నాము, నీళ్లు తాగుతున్నాము అంటే మీ అమ్మగారు చేసిన పనేనమ్మా అని బాగా చెప్పేవాళ్ళు, ఆనందంగా చెప్పేవాళ్ళు. అమ్మ టైంలో వచ్చినాయి. మామయ్య గారు కూడా ఉన్నారు అప్పుడు. అయితే అపోజిషన్ లో ఉండి కూడా స్కీమ్ పార్టీలకు అతీతంగా సక్సెస్ అయింది స్కీమ్ అది. సో వాటర్ ప్రాబ్లం లేకుండా చేశారు. అప్పుడు బాగా ప్రజలు కూడా నన్ను బాగా పలకరించేవాళ్ళు. అట్లా ఒక మంచి పని చేస్తే వీళ్ళు ఇంత రెస్పాండ్ అవుతారా, ఇంత ఆప్యాయంగా చూపిస్తారా అనేది అప్పట్లో అనుకునేదాన్ని అనమాట. ఎప్పుడు ఎమ్మెల్యే అవుతానో లేకపోతే రాజకీయాల్లోకి వెళ్తానని తాట్లేదు? అప్పుడు అనుకోలేదు. తర్వాత కూడా ఈవెన్ మీరు ఫ్యామిలీకి వచ్చిన తర్వాత, మురుగుడు వాళ్ళ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత అనుకోలేదు, అసలు తాటే లేదు. ఎవరు చెప్పారు మీకు టికెట్ వస్తుందని? ఫస్ట్ ఇంట్లో అందరూ గ్రూప్ డిస్కషన్ గా అనుకుంటున్నాం. మా హస్బెండ్ చెప్పారు. అయితే ఇంట్లో ఎవరికి వచ్చినా, ఫ్యామిలీలో ఎవరికి వచ్చినా కానీ అందరం కలిసి చేసుకుందామని అనుకున్నాం. సో మీరు ఎందుకు ఛాయిస్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అమ్మ ఉన్నారు, మామగారు ఉన్నారు, వదిలేసి మీ దాకా ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? నాకు లక్ ఎక్కువ ఉంది. లక్ ఎక్కువ ఉంది అనుకుంటారు. సో లక్తో కొట్టేస్తారు ఈసారి లోకేష్ గారిని. అయితే వాళ్ళిద్దరికి, అమ్మ కంటే మామగారి కంటే మీకు ఎక్కువ లక్ ఉంది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారమ్మా? ఇంత ముందు ఎమ్మెల్యే ప్రస్తావన లేవడానికి ముందు ఎప్పుడు కలిసారా? అంతకుముందు ఎప్పుడు కలవలేదు. సో మీరు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, పలానా వాళ్ళ అమ్మాయిని తప్ప పర్సనల్గా కలవడం ఏం లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఫైనల్గా వెళ్ళి ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వెళ్ళిపోయారు. ఒక 1 వీక్ 10 డేస్లో మొత్తం మీ లైఫ్ స్టైల్ మారిపోయింది. సో ఏమనుకున్నారు ఫస్ట్ మీరు కంటెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు? అయితే లాస్ట్ టైం కూడా అలానే వచ్చింది నా పేరు అనౌన్స్మెంట్ అవ్వలేదు. ఈసారి అది ఎంత మట్టుకు నిజము అనేది వచ్చిన తర్వాత, అనౌన్స్ అయిన తర్వాత చూద్దాంలే అనుకున్నాను. లాస్ట్ టైం అంటే మొన్న ఆర్కే గారిని పక్కన పెడుతున్న టైం. ఓకే. సో అప్పుడు వేరే పేరు వచ్చింది, మళ్ళీ మారుస్తున్నారు. సో బిలీవ్ చేయాల? అక్కడ దాకా వెళ్ళాను కాబట్టి నెక్స్ట్ స్టెప్ నేను ప్రాక్టికల్గా చూద్దాం అనుకున్నాను. సో కాన్స్టిట్యున్సీలో మీరు పోటీ చేస్తున్న వ్యక్తి అవతల లోకేష్ అనే ఆ టెన్షన్ అది ఏమనిపించలేదా? చాలా మంది ఉన్నారండి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. నాకు చాలా సంతోషంగా ఉంది, భయం ఏమీ లేదు. మన ప్రయత్నం మనం చేద్దాం, గెలుస్తాం అంతే. ఎలా అంటే ఇప్పుడు పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ ఇంకా అందరి సలహాలు సూచనలు తీసుకుంటాను. మీలాంటి పెద్దలే కానీ ఎవరైనా గైడెన్స్ ఇస్తే అందరి ముందు నేను ప్రిపేర్డ్గా రెడీగా ఉన్నా, ఏ చేంజ్కైనా రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్ళటానికి. సో మీరు 5 ఏళ్ళుగా గవర్నమెంట్ చూస్తున్నారు కదా, బయటకు వెళ్తుంటే ఎక్కడో మాట్లాడుతుంటారు. సో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పని చాలా బాగుంది అనిపించింది ఏంటి మీకు? అంటే అండి, పథకాలు నాకు బాగా నచ్చినవి. నవరత్నాలు, ఒక బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుంచి ఆ తల్లికి ఉపయోగపడుతుంది. అలాగే బిడ్డ స్కూలింగ్ కానివ్వండి, మరి చదువుకోవటానికి, మరి పేరెంట్స్కి చదివించడానికి పేరెంట్స్కి కూడా కొన్ని
మహిళలకు కానీ చేయూత కానీ అట్లాంటివి వస్తున్నాయి. స్కూలింగ్ అయిపోయిన తర్వాత మరి మ్యారేజ్కి కూడా కొంత ఇస్తున్నారు కదా, కళ్యాణ వస్తువులాగా కానివ్వండి, ఇంకా అట్లా ఇట్లా అన్ని లెవెల్స్ లో ఒక మనిషికి కావాల్సినవి అన్ని కూడా సమకూరుస్తున్నారు. సో బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుంచి ఎదిగి ఉద్యోగాలు వచ్చే వరకు ముసలి వరకు కంటిన్యూస్ అందరికీ స్కీమ్స్ ఉన్నాయి. సో మరి ఆ గవర్నమెంట్ అనేది మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటే ఇంకా బాగుంటది. నాకు కూడా ఖచ్చితంగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను. సరే, మీరు ఇమీడియట్ గా వచ్చి ఇంటర్వ్యూ చేస్తే మీకు ఇంకా అంత పెద్దగా కిందకి వెళ్ళలేదు కాబట్టి జనాలకు తెలియదు. ఒక 5-6 రోజులు తిరుగుతున్నారు కదా, తిరుగుతున్నాను. ఎలా అనిపిస్తుంది పబ్లిక్ మూడ్ మీకు? చాలా బాగుందండి, పాజిటివ్ గా ఉన్నారు, స్పందన బాగుంది. అట్లా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవటం నాకు చాలా నచ్చింది, వాళ్ళతోటి టైం స్పెండ్ చేయటం. సో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని ఏరియా, రాజధాని ప్రాబ్లం ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ డిస్కషన్ ఉంది ఏమన్నా? అది పెద్దగా లేదండి. నేను సామాన్య స్థానికురాలిని, అందుబాటులో ఉంటాను. ప్రజలు అందరూ కూడా ఏదైనా అపాయింట్మెంట్లు ఇంతకుముందు చూసినట్టుగానే మా కుటుంబంలో ఎవరికైనా వచ్చినా కానీ అపాయింట్మెంట్లు కానీ అట్లాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్ గా వచ్చి సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. అట్లానే జనం కూడా ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చినా కానీ అందుబాటులో ఉంటది, మన సమస్యల్ని మనం పరిష్కరించుకోగలిగేటట్టుగా ఉంటాము. ఇంకా వేరే వాళ్ళ రికమెండేషన్లు చేసి వెళ్ళాలి, అపాయింట్మెంట్ అది కొంచెం ఫేవర్ గా ఆలోచిస్తున్నారు. మన దగ్గర మన ఊర్లో ఉండే అమ్మాయి కావాలి, మన అమ్మాయి, మన ఊర్లో అమ్మాయి, మన కోసం ఆలోచించే అమ్మాయి. మీకేమనిపించింది నారా లోకేష్ కంటే నేను బెటర్ కదా అని మీరు ఎక్కడ అనుకున్నారు? లోకేష్కి ఎందుకు వేయొద్దు ఓటు, లావణ్యకి ఎందుకు వేయాలి అని అడిగితే ఏం చెప్తారు? లావణ్య సిద్ధంగా ఉంది ప్రజలకి సేవ చేయడానికి. ఓకే, లోకేష్ లేడా? లావణ్యకి పాజిటివ్ గా ముందుకి తన ప్రయత్నం తను చేస్తుంది, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నేను అందుబాటులో ఉంటాను, ఎక్కువ చేయగలుగుతాను ప్రజలకి, నా నియోజకవర్గంలో ప్రజలకి నేను ఎక్కువ చేయగలుగుతాను. ఇప్పుడు పోటీ అన్న తర్వాత రెండు వైపులా ఉంటారు కదండి, లేదు పోటీ లేదు వాళ్ళనే అనౌన్స్ చేద్దాం మీరు చెయ్యొద్దంటే అది వేరు. ఇప్పుడు పోటీ ఉంది కాబట్టి నేను పాజిటివ్ గా ముందుకు వెళ్ళాలి కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, స్కీమ్స్ ఫేస్ అంతే అంతే, ఆ స్కీమ్స్ అన్నింటినీ మోసుకొని లావణ్య వెళ్తున్నారు జనాలు. ఇవి కంటిన్యూ చేయాలంటే నాకు ఓటు వేయండి, అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలంటే లావణ్యని గెలిపించాలి, అంతేనా? అదే కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్. మరి నారా లోకేష్ గారిని ఎదుర్కోవడం కష్టం, విపరీతంగా మనీ ఫ్లో ఇదంతా చెప్తున్నారు. డబ్బులు ఏమన్నా బాగా రెడీ చేశారా మీ అమ్మగారు మామగారు? అన్ని డబ్బులతోటే అవ్వలేండి, జనం కూడా మారారు, ఆలోచిస్తున్నారు. అంతా డబ్బు మీదగానే ఏమీ జరగదు, అన్ని డబ్బు మీదగా జరిగేటట్టయితే పోయినసారే వేరుగా ఉండేది, మంగళగిరిలో ఉండేది. పోయినసారి కూడా బాగా ఖర్చు పెట్టారా టీడీపీ వాళ్ళు? టీడీపీ వాళ్ళు ఖర్చు పెట్టారు, బాగా ఖర్చు పెట్టారు. అయితే అన్ని డబ్బుతో కొనలేము, అన్ని డబ్బుతోటే అయిపోవు, కొన్ని విలువలు ఇంకా ఉన్నాయి. సమాజంలో ముందుకు వెళ్ళేటప్పుడు అన్ని విలువలు కూడా ఆలోచించే జనం కూడా నడుచుకుంటున్నారు. ఈవెన్ పార్టీ కూడా, సో పార్టీ కూడా బలంగా ఉంది, పార్టీ బలంగా ఉంది చాలా. సో రామకృష్ణారెడ్డి గారి మద్దతు ఎలా ఉందమ్మా? బాగుందండి, ఆయన కూడా మాకు ప్రచారంలో తిరుగుతున్నారు, ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు. కొంత డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆయన రోడ్లు నిర్మాణం చేయటం కానివ్వండి, ఇక్కడ కోనేరు అభివృద్ధి కానివ్వండి, గిరి ప్రదక్షిణ కానివ్వండి, ఇంకా కళావేదిక, స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ రింక్, వెయిట్ లిఫ్టింగ్ సెంటర్, ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన కూడా చేశారు. ఆయన మద్దతు మాకుంది, అది కూడా మాకు ఫేవర్ గా ఉంటుందని అనుకుంటున్నాం. సో ఆయన కూడా మీతో పాటు క్యాంపెయిన్లో తిరుగుతున్నారు. సో మహిళలకు సంబంధించి ఏమున్నాయమ్మా ఇంకా గ్రౌండ్లో ఇష్యూస్? వాటర్ ప్రాబ్లం అమ్మ టైంలో సాల్వ్ అయిపోయింది అని చెప్తున్నారు, ఇంకేమనిపిస్తుంది మీకు? మహిళల ఇష్యూస్ ఏమున్నాయి అనిపిస్తుంది? మహిళల ఇష్యూస్ మా నాయకుడు ఆల్రెడీ ఫస్ట్ నుంచి సంక్షేమ పథకాలన్నీ కూడాను ఎక్కువ శాతం మహిళలకే ఇచ్చారు. ఇంకా దాదాపుగా ఇంకా ఏమైనా ఉన్నా కానీ నేను వాళ్ళతోటి పూర్తిగా లోతుగా అవగాహన పెంచుకొని అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అవి క్లియర్ అయ్యేటట్టుగా చేస్తాను. మంగళగిరి అనగానే గుర్తొచ్చేది మాకు, బయట నుంచి హైదరాబాద్లో ఎక్కడో కూర్చున్న వాళ్ళకి మంగళగిరి అనగానే బట్టలు, శారీలు, చీరలు, చేనేతలు ఎక్కువ. వాళ్ళ సమస్యలు ఏమున్నాయమ్మా ఇక్కడ? చేనేతలకి మార్కెటింగ్ అండి. అయితే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు అంటున్నారు చేనేతలే సరిగ్గా లేదు అంటున్నారు. అలాంటి మాటలు అనబాకండి, ఇప్పుడిప్పుడే మార్కెటింగ్కి కొంచెం కష్టపడుతుంటే ఇంకా మీరు అలాంటి మాటలు అంటే ఇంకా ఎట్లా? హ్యాండ్లూమ్ సెంటర్ ఇది మంచిది అని చెప్పి ఫేమస్ అని అంటున్నారు.
చేనేత కాకుండా హ్యాండ్లూమ్ ప్రోత్సహించాలంటున్నారు. ప్రోత్సహించాలి. మేము టికెట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ హ్యాండ్లూమ్ సేల్ ఇవ్వనే మాట అనకుండా ఉంటే బాగుంటుంది. ఇంకా చేనేతల్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు తీసుకెళ్తారా ప్రభుత్వం దృష్టికి? సాల్వ్ అయిపోయినాయా? తీసుకెళ్తాము. నేతన్నల సర్కిల్ ఏర్పాటు చేశారు, అలాగే మగ్గాల షెట్లు కూడా ఏర్పాటు చేశారు కోట్ల రూపాయలు పెట్టి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. అవి క్లియర్ అయ్యేటట్టుగా ఒక చేనేత బిడ్డగా కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తున్నాను. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తారు తెలుసు కాబట్టి మీకు. మీరు చుట్టూ వింటూ ఉంటారు కదా చుట్టాల బంధువులు అన్ని ఆ సమస్యలు ఏంటనేది. ఓకే. సో ఏం చదువుకున్నారు మీరు? ఎంఏ చేశాను. ఎంఏ చేశారు. ఏంటి అసలు మీ కెరీర్ చెప్పండి. చిన్నప్పటి నుంచి ఏమేం చేశారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు ఇక్కడికి? చిన్నప్పటి నుంచి అందరూ చదువుకున్నట్టుగానే మామూలుగా డిగ్రీ. ఏంటి ఎంఏ? ఎంఏ ఇంగ్లీష్ చేశాను. ఎంఏ ఇంగ్లీష్ చేశారు. ఓకే. బిఎస్సి కంప్యూటర్స్ చేశాను. సెకండ్ ఇయర్లోనే నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది. తర్వాత బాబు కూడా పుట్టాడు. నేను పీజీ చెయ్యాలి అని ఇంట్రెస్ట్గా ఉండి మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. నాకు ఉపయోగపడుతుంది కొంచెం. లిటరేచర్ అంటే నాకు ఇంట్రెస్ట్. అందులో లిటరేచర్లో కొంచెం మోరల్ వాల్యూస్ అవి కూడా బాగుంటాయి కాబట్టి జాబ్ పర్పస్ కాదు, నేను ఏదైనా చేస్తే బిజినెస్గా కానీ ఇట్లా అని అప్పటికే నేను డిసైడ్ అయ్యాను. సో లిటరేచర్కి వెళ్ళి కొంచెం నాలెడ్జ్ గెయిన్ అవుదాం అనిపించి తీసుకున్నాను. ఇంగ్లీష్ లిటరేచర్లో మీకు ఇంటర్నేషనల్ సాహిత్యం చదవచ్చు కదా, తెలుగు ఇక్కడే ఎక్కువ బుక్స్ దొరుకుతాయి చదవడానికి. అంటే మోరల్ వాల్యూస్ కూడా లిటరేచర్ సబ్జెక్ట్లో ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇంకా బాబుని పెంచుకోవటం. ఇంకా ఒక బాబమ్మా? ఒక బాబు. ఏం చేస్తున్నాడు బాబు? ఈ మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ వారం రోజులు అవుతుంది. తెలిసి ఉంటుంది కదా అమ్మ రాజకీయాల్లోకి ఉంటే వెళ్తే ఎలా ఉంటుందో మీ బాబుకు తెలిసి ఉంటుంది. మిస్ అవుతున్నాడా? ఎంకరేజ్ చేస్తున్నాడు. నాకన్నా కానీ మా బాబు ఇంకా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. అంటే ఆ వయసులో నేను మా అమ్మని అంతగా నేను మిస్ అయ్యానే అనుకున్నాను, కానీ చిన్నప్పుడు మా బాబు మటుకి అమ్మ నువ్వు చెయ్యాలి అది ఇది అని బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు అతను కూడా. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఈ నియోజకవర్గంలో గెలవలేదు, ఇప్పటి వరకు గెలవలేదు కదా, ఎప్పుడు గెలవలేదు. సో ఈసారి గెలవడానికి సంబంధించి వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు, రకరకాల ప్రయత్నాలు చేసుకున్నారు. సో ప్రజలకు ఏం చెప్తారు? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటే ఇలాంటి వేయొద్దు అంటే ఏం చెప్తారు? రెండు పార్టీలు పోటీ చేయాలి కాబట్టి ఇద్దరు పోటీ చేస్తారు. అయితే ఎవరికి ఓటు వేయాలి అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానికంగా మనకు అందుబాటులో ఉండి సమస్యల్ని తీర్చగలిగే టైపుగా ఉండాలి. కొంచెం అందుబాటులో ఉండి మన సమస్యని ఏదైనా కానీ ఈ అమ్మాయి చేయగలదు అని ఒక అవగాహన, వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చి ఓటు వేస్తారని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి టీడీపీకి ఉన్న మైనస్ ఏంటి? లోకేష్ గారి మైనస్ ఏంటి మీకు కనపడుతుంది? అపాయింట్మెంట్లు అనేది ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతారా ప్రజలు? సరే ఎలాగోలా రీచ్ అయ్యారనుకోండి, దాంట్లో మళ్ళా ఒక జనరల్గా ఒక సమస్యకి మళ్ళా ఏదైనా చిక్కు పడితే రెండోసారి మాట్లాడాల్సి వస్తుంది. మరి అది జరిగే పనేనా? అది జరగదు. ఇక్కడ ఎవరో ఉంటారు, వాళ్ళ మనుషులు ఎవరో ఉంటారు. ఇంకా ఎవరో ఉంటే వేరు, ఎవరికో ఓటు వేయొచ్చుగా, ఎవరికో సీట్ ఇవ్వచ్చుగా. సో ఎవరికో ఓటు వేయచ్చు కదా, ఆయనకి ఎందుకు వేయాలి అంటారా? ఎవరో ఎందుకు, మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీకే ఓటు కాబట్టి మాకు వేయాలి. సో జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్లో ఇంతకుముందు అడిగినట్టుగా మీకు ఏ స్కీమ్స్ బాగా ఇష్టమని అడిగితే మొత్తం నవరత్నాలు అని చెప్తున్నారు. ఇంకా తీసుకురావాల్సినవి, ఇంకా వీళ్ళకి చేస్తే బాగుండు అనిపించినవి ఏమన్నా ఉన్నాయా మీరు తిరుగుతున్నప్పుడు కానీ అబ్జర్వ్ చేసినా కానీ? ఇంకా ఏమైనా ఉంటే సలహాలు తీసుకొని వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అమలు అయ్యేటట్టుగా చూస్తాం. సో జనరల్గా పాలిటిక్స్లోకి వచ్చేవాళ్ళు, మహిళలు పాలిటిక్స్లోకి వస్తే ఇంట్లో వాళ్ళ పెత్తనం ఎక్కువైపోతుంటుంది, భర్త ఇంకెవరో పెత్తనం చేస్తారంటారు. సో ఇప్పుడు మీ అమ్మ మాటలు విని వాళ్ళ ఆమె గైడెన్స్లో పోతారా, మామగారి గైడెన్స్లో పోతారా, మీ ఓన్ గైడెన్స్ ఏమైనా ఉంటుందా? నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది. అలాగే నాకు అందరూ మంచి చెడు ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటలు వినే తత్వం నాకు ఉంది. ఎవరేం చెప్పినా తీసుకుంటారు, తీసుకుంటాను, యాక్సెప్ట్ చేస్తాను. మంచి ఏదో చెడేదో మీరు జడ్జ్ చేసుకోగలరు. సో ఇప్పుడు ఇస్తున్నారా సలహాలు మామగారి దగ్గర నుంచి, అమ్మ దగ్గర నుంచి సలహాలు క్యాంపెయిన్ లో? ఇస్తున్నారండి. ప్రస్తుతానికి నేను సలహాలు తీసుకునే స్టేజ్ లో ఉన్నాను. ఏదైనా నాకు నచ్చకపోతే ఇలా చేద్దాం అంటే వాళ్ళు కూడా అలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మొత్తం అంతా కాన్స్టెన్సీ రౌండ్ వేయడానికి రెడీ అయిపోయారు. 60 రోజులు ఉంది, 57-58 రోజులు ఉంది, ఇంకా చాలా టైం ఉంది. మంచి ఎండలు. తెలుసా మంగళగిరి కాన్స్టెన్సీ అంతా ఇంతకుముందు ఎప్పుడైనా క్యాంపెయిన్ చేశారు అమ్మతో పాటు? మామూలుగా తిరిగామండి, క్యాంపెయినింగ్ లో కాకుండా మామూలుగా తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ వెళ్తుంటాం.
సో మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్ అంతా మీతో పాటు ఇక్కడ చదివిన వాళ్ళు ఎంఏ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు అంతా రకరకాల ఊర్లో చుట్టుపక్కలే ఉండి ఉంటారుగా. ఉన్నారు. అయితే ఆడపిల్లలు అనేటప్పటికి మ్యారేజెస్ చేసుకొని వేరే వేరే వెళ్ళిపోతుంటారు. ఉంటారు ప్రాక్టికల్. సో ఇంకా ఏమున్నాయి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీ నియోజకవర్గ రాజకీయాలకు సంబంధించి మీరు చెప్పాలనుకున్నాయి? మా నియోజకవర్గంని నేను మోడల్ నియోజకవర్గంగా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. అందరి సలహాలు సూచనలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలే కానివ్వండి, నాయకులు కార్యకర్తలు ఇంకా మంగళగిరిలో ప్రజలందరి అందరి సలహాలు తీసుకొని సమగ్ర అభివృద్ధి నా లక్ష్యంగా ముందుకు సాగుతాను. టోటల్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఓన్లీ. అవును. డ్రైనేజు వాటరు పూర్తిగా క్లియర్గా ఉన్నాయి మంగళగిరి మున్సిపాలిటీకి? ఇష్యూస్ ఏం లేవు దాంట్లో? క్లియర్గానే ఉన్నాయండి. చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి రిజాల్వ్ చేసుకుంటారు. గతంలో ఇప్పుడు మీతో పాటు తిరుగుతున్నారు కదా రామకృష్ణారెడ్డి గారు, నియోజకవర్గానికి జగన్ గారు డబ్బులు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అని వెళ్ళిపోయారు ఆయన బయటికి. పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయండి. అయితే మళ్ళీ ఆయనే వచ్చారు కదా. సో ఆయన సంపూర్ణంగా మీకు సహకరిస్తున్నారు, కలిసి తిరుగుతున్నారు, మీతో పాటు క్యాంపెయిన్ చేస్తున్నారు. సో మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కలిసి మాట్లాడాలి అనే దానికి సంబంధించి ఎవరైనా ఫాలో అవుతున్నారా? వెళ్ళా చేయాలి, ఫాలో అవ్వాలి అని? మా నాయకులు కార్యకర్తలు నా పేరు అనౌన్స్ అయిన దగ్గర నుంచి అభిమానులు కానీ ఇలా చేద్దాం బాగుంటది, అలా చేద్దాం బాగుంటది వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు. నేను ప్రిపేర్డ్గా ఉంటే చాలు, వాళ్ళే డైరెక్షన్ చేసేస్తున్నారు. ఇలా చేద్దాం మనం గెలుస్తాం అని చెప్తున్నారు. మీరు ఆలోచించే అవసరమే లేదు ఇంకా అసలు. ఆలోచిస్తున్నారు అనుకోండి, వాళ్ళు చెప్పింది నేను ఆలోచిస్తున్నాను, కానీ వాళ్ళే ఇలా చేసేద్దాము బాగుంటది అని చెప్పి వాళ్ళే బాగా యాక్టివ్గా మనం పార్టీ ఇట్లా చేస్తే బాగుంటది గెలుస్తాం అని చెప్పి వాళ్ళు డైరెక్షన్ ఇస్తున్నారు. వాళ్ళ డైరెక్షన్ ప్రకారం ఫాలో అవుతున్నాం. గతంలో మీ ఫ్యామిలీ కొంతమంది తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు కదా. అవును. లోకేష్ గారిని ఎప్పుడైనా కలిసారా? కలిసామండి, ఇంటికి కూడా వచ్చారు. పోయినసారి ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా ఆల్మోస్ట్ మీ ఇంటి దగ్గర నుంచి జరిగినట్టుంది కదా, హనుమంతరావు గారు వీళ్ళంతా కలిసి చేసినట్టున్నారు. ఏమనిపించింది లోకేష్ పైన మీకు? లావణ్య ఒపీనియన్ ఏంటి లోకేష్ పైన అంటే ఏం చెప్తారు? వాట్ ఈజ్ లోకేష్? ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, అంతే. మంగళగిరికి ఆయన సేవ చేయాలని అనుకుంటున్నారు. ఎంత మటుకి అది జరుగుతుందో చూద్దాం. ఆయన సేవ చేయాలనుకున్న విషయాన్ని జనాలు నమ్మలేదు మొన్న. ఈసారి నమ్ముతారా? చూద్దామండి. ఈసారి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, లోకేష్ గారిని చూశారు, ఏంటి ఇద్దరికి తేడా? ఈయన ఆల్రెడీ కష్టపడి ప్రజలకి కొన్ని స్కీమ్స్ చేసి జనాల్లో మమేకం అయ్యి తిరుగుతా ఒక గుర్తింపు అనేది తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ గారు కూడా పాదయాత్ర చేశాడు కదా, మీ దగ్గర కూడా పాదయాత్ర చేసి సభ పెట్టాడు. ఆయన స్థాయి లీడర్గా చూడట్లేదు మీరు ఆయన. ఇప్పుడు ఒక కుటుంబంలో మేము మా అమ్మ ఆల్రెడీ ఆ పార్టీలో ఉంది, మేము ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి ఒక ప్లస్ పాయింట్ మేము ఇటుగానే ఆలోచిస్తాం. న్యాచురల్గా మీరు మరీ టూ హానెస్ట్గా ఉన్నారు. ఒక్క మాట కూడా నారా లోకేష్ అనట్లేదు. రేపు పొద్దున ఆయన క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే మీ మీద మామూలుగా ఉండదు, సరే చాలా వస్తాయి. ఇంకా యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అప్పుడు చూస్తారా? అప్పుడు చూద్దాంలేండి. ప్రస్తుతానికైతే మీ వైపు నుంచి ఒక రాయి కూడా వేయరు. ప్రస్తుతానికి వెయ్యను, అవసరమైతే అప్పుడు చూద్దాం. అప్పుడు రాలు కదా, ఇంకేమైనా వేయడానికి రెడీగా ఉంటారు. ఇంకా అప్పుడు అవసరమైన దాన్ని బట్టి చూద్దాం. ప్రస్తుతానికి నారా లోకేష్ పైన విమర్శలు చేయరు. ప్రస్తుతానికి నేను గెలవాలి, నాకు లక్ ఉంది, నేను ప్రజలకి దగ్గరగా వెళ్తాను, జగన్ గారి సంక్షేమ కార్యక్రమాలు అన్ని చెప్పి మా పాజిటివ్ ఆస్పెక్ట్స్ తోటి మేము ముందుకు వెళ్తా ఉంటాము. ఇంకొకరిని తిట్టడం కాదు, మేము మంచి, మీ గురించి మంచి, మీ ప్రభుత్వం గురించి మంచి, అంతే అంతే. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తారా? బాగా చూస్తానండి. ఇష్టమా పవన్ కళ్యాణ్ గారు? చూస్తాను. మరి ఆయన కూడా వచ్చి ఇక్కడ మీకు ఓటు వేద్దని చెప్తారు, క్యాంపెయిన్ చేస్తారు. ఆయన సినిమాలో చెప్పింది చూస్తాను కానీ రియల్ గా చెప్పింది చూడరా? ఎందుకు? ఎందుకంటే సినిమా డైలాగులానే ఉంటాయి, రియాలిటీగా అనిపించదు. పొలిటికల్ డైలాగ్స్ కూడా ఒక ఫిల్మ్ లాగా అప్పుడు దాకా చూసి కొంతసేపు ఎంటర్టైన్మెంట్ గా బాగుంటుంది. పొలిటికల్ స్పీచ్ కూడా ఎంటర్టైన్మెంటేనా? వింటారా పొలిటికల్ స్పీచ్లు? ఎప్పుడన్నా టీవీలో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు కదా. సో సీరియస్గా అనిపించవా? ఏమో అండి, అంత నమ్మకం కలగలేదు నాకు. మా నాయకుడి మీద కలిగినంత నమ్మకం వేరే పార్టీ నాయకుల మీద అంత కలగలేదు. సో హీరోగా ఓకే, సినిమా యాక్టర్గా ఓకే, బట్ పొలిటీషియన్గా నాట్ ఓకే. సో ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేస్తే మీకు ఏమైనా డ్యామేజ్ అవుద్దా? ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారండి.
డ్యామేజ్ అనేది లేదు. మా ప్రయత్నం మేము చేస్తాం, మేము ముందుకెళ్తాం, మేము గెలుస్తాం. బట్ మీ ప్రయత్నాన్ని జనం నమ్ముతారనేది మీ నమ్మకం. అవును, మేము గడప గడపకి వెళ్తున్నామండి, ఎండలో పడి తిరిగి గడప గడపకి వెళ్ళి అడుగుతున్నాం ఇప్పుడు మంగళగిరిలో కూడా జనాలను. మరి ఏసీలో కూర్చొని మీటింగ్ చెప్పి మాకు ఓటేసేయమని నేను అడగట్లేదు. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను, ఓటు వేయండి మాకు, మీకు అందుబాటులో ఉంటాను నేను అని చెప్పి అడుగుతున్నాను. ఇప్పుడు మీ దృష్టిలో ఏసీలో ఉండేది ఎవరు? ఎవరు చెప్పండి, పేర్లు చెప్పండి. అపోనెంట్ లీడర్స్ ఎవరైతే ఇంకా ప్రచారం స్టార్ట్ చేయలేదో మరి వాళ్ళు ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు కదా. ఎందుకు ఆయన రోజు తిరుగుతున్నాడు, 5 ఏళ్ళుగా ఓడిపోయిన నియోజకవర్గంలోనే ఉన్నానని చెప్తున్నారు ఆయన, మీ అపోనెంట్. మరి అంత ప్రజాసేవ చేయడానికి పదవే అవసరం లేదండి, చెయ్యాలనంటే చేయమనండి. ఏం లేదు అటువంటిది అనిపించట్లే మీకు ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నట్టుగా? క్యాంపెయిన్ చెయ్యమనండి, సేవ చేయాలని ఉంటే చెయ్యొచ్చు. పదవే కావాలని అంత గట్టిగా ఆశగా మొండిగా ఇక్కడే వేస్తాము, చేనేతల దాంట్లోనే మేము కూడా వేస్తాము అని అంటే అది వేరు. సో బీసీల కాన్స్టిట్యున్సీ కదా ఇది, ఇక్కడికి ఎందుకు వస్తున్నారని. సో లోకేష్ ఇంకెక్కడైనా కంటెస్ట్ చేస్తారు? లోకేష్ గారు పోటీ చెయ్యాలని చేస్తున్నారు కానీ నిజంగా ప్రజాసేవ అయితే మీరు పోటీ ఇక్కడ చేయబాకండి. ఎక్కడ చేయాలి మరి? మీకు ఎక్కడికి నచ్చితే అక్కడ చేసుకోండి. రేపల్లిలో మరి అందరికి ఫోన్లు వస్తున్నాయంట, 1 నొక్కండి 2 నొక్కండి, లోకేష్ గారు అయితే అభ్యర్థి. ఎక్కడ? రేపల్లిలో. అవునా? తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు మీరు. అట్లా వేరే చోట వేస్తే బాగుంటది, మాకు కూడా తెలిసిన వాళ్ళ చేత ఎవరి చేత అయినా. నిజంగా మంగళగిరిలో ఏదైనా మంచి పనులు చేస్తే మేము కూడా చెప్తాం. ఇక్కడ మరి చేనేతల దాంట్లోకి వచ్చి మమ్మల్ని తీసేసి ఇక ఆయన వేసి నేను బీసీ సీటు ఆయన తీసుకోవడం ఏంటేనా? అంతేనా? అంతే. సో ఇప్పుడు రేపల్లి పంపించేస్తున్నారు మీరు వచ్చి ఆయన్ని? ఎక్కడైనా వేసుకోవచ్చు గెలవాలనుకుంటే. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి మీ మీద యుద్ధానికి వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా. మీ దగ్గర ఉన్న వెపన్ నవరత్నాలు ఒకటేనా, ఇంకేమైనా వెపన్స్ ఉన్నాయా? మనోధైర్యం ఉంది, నిజాయితీ ఉంది. ఆ రెండింటితో కొట్టేస్తారు. అందరు సపోర్ట్ ఉందండి, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ అందరు సపోర్ట్ ఉంది. నేను ఒక్కదాన్ని వేసేస్తానంటే అది ఎట్లాగలే కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి మన అమ్మాయి అని నన్ను నమ్ముతున్నారు, ఈ అమ్మాయి చేయగలదు అని. వచ్చేవాళ్ళంతా బయట నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడ మన అమ్మాయి లావణ్య అంతేనా? మన అమ్మాయికి మన కష్టాలు తెలుసు, మనకు అందుబాటులో ఉండి చేసి పెట్టి. సరే కంక్లూడ్ చేద్దాం. చివరగా ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఒక్క మాటలో మీ కాన్స్టిట్యున్సీ ప్రజలంతా ఎదురుగా ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఒక అప్పీల్ చేయండి వాళ్ళకి, కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ. నేను అందరికీ అందుబాటులో ఉంటాను, మీరు ఎంతైనా ఆలోచించాల్సిన విషయం ఇది. మనకి ఏదైనా సమస్య వచ్చింది అంటే అందుబాటులో ఎవరుంటారు అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మా దగ్గరికి సమస్య ఏదైనా మీకు వస్తే అపాయింట్మెంట్లు కానీ, రికమెండేషన్లు కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా మీరు మా దగ్గరికే వచ్చి ఏ పనైనా చేయించుకోవచ్చు. నేను కూడా మంగళగిరి సమగ్ర అభివృద్ధికే నా లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాను. మరి ఖచ్చితంగా నాకు ఓటేసి నన్ను గెలిపించండి. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, మేమంతా సిద్ధం. మీరు కొంచెం ఇంకా వారం 10 రోజులు అవుతే జనాల్లో స్పీచ్లు అలవాటు అయిపోయి ఇంకా కొంచెం రాడికల్లా తయారయ్యేట్టున్నారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.